ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఇప్పుడు మొబైల్స్, టీవీలకు అలవాటు పడిపోతున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడడం, బయట ఆడుకోవడం పూర్తిగా తగ్గిపోయింది. వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే, చిన్న వయసులోనే ఎక్కువగా స్క్రీన్ సమయం పిల్లల మానసిక అభివృద్ధిని, సామాజిక నైపుణ్యాలను, చివరికి శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. బయట ఆడుకోవడం, స్నేహితులతో కలవడం వంటివి సహజ అలవాట్లు తగ్గిపోతాయి. తల్లిదండ్రులు ఆఫీసు పనుల్లో మునిగిపోయి ఉంటారు, లేదా ఇంటి పనుల్లో, లేదా వ్యక్తిగత పనుల్లో ఉంటారు. అప్పుడు పిల్లలు గొడవ చేయకుండా ప్రశాంతంగా ఉండాలంటే మొబైల్స్ ఇస్తేనే కుదురుతుంది. అది తప్ప వేరే మార్గం కనిపించదన్నట్లు ఉంటారు. కానీ ఈ అలవాటు పిల్లల మానసిక సమతుల్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వారి సామాజిక, శారీరక ప్రగతి క్షీణిస్తుంది. మరి దీనికి ఏం చేయాలి? ఎలా తగ్గించాలి? అంటే దీనికి సులభమైన, ఆచరణీయమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలకు మొబైల్ ఫోన్లను పూర్తిగా దూరంగా ఉంచండి. వీడియో కాల్స్ కూడా వీలైనంత తక్కువగా చేయించండి. 2 సంవత్సరాల పైబడిన పిల్లలకు స్క్రీన్ సమయం చాలా పరిమితంగా ఉండాలి. రోజుకు 15 నుండి 20 నిమిషాల కంటే ఎక్కువగా మొబైల్స్ లేదా టీవీ చూడనివ్వకూడదు. మొబైల్ వాడే సమయానికి స్పష్టమైన నియమాలు, పరిమితులను పిల్లలకు విధించాలి. ప్రతిరోజు పిల్లలతో కొంత నాణ్యమైన సమయం గడపాలి. వారిని బయట ఆటలు ఆడడానికి ప్రోత్సహించాలి. పార్కులకు తీసుకెళ్లాలి. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఫోన్లు పక్కన పెట్టి కుటుంబంతో సమయం గడిపే నో ఫోన్ టైంను ఏర్పాటు చేయాలి. పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. మీ స్క్రీన్ సమయాన్ని తగ్గించుకుంటే అది వారికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. పిల్లలతో మాట్లాడటం, వారికి కథలు చెప్పడం, బోర్డు ఆటలు ఆడడం లాంటి పాతకాలపు ఆటలను మళ్లీ పరిచయం చేయాలి. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం మొబైల్ ఫోన్ వాడకాన్ని నియంత్రించడం అత్యవసరం. ఈ చిన్న వయస్సులోనే మనం వారికి మంచి అలవాట్లు నేర్పితే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారు. ఇది వారి భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది.